హల్లెలూయా. మన చేతి పనులు అని ఆశపడుతున్నామా కదా? మన చేతి పనులు దీవించబడాలని ఆశపడుతున్నామా? మనం అనుకుంటాం నా పని చిన్నదే, నాకున్నది కొంచెమేమో. భయపడద్దు. మనం దేవుని వాక్యానికి స్థానం ఇచ్చి ఆయన వాక్యాన్ని గైకుంటూ దాన్ని మన హృదయంలో పెట్టుకుని దాని ప్రకారంగా జీవించడం ప్రారంభించు. నీ చేతిలో చిన్నదే ఉండి అందులోనే దేవుడు నిన్ను విస్తారంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మోషే దేవుని మాటను విన్నాడు అంతే. మోషే చేతిలో కర్ర ఉంది. ఏ కొండ మీద కొట్టుకున్నాడు, ఏ అడవిలో కొట్టుకున్నాడు కర్ర. ఆ కర్ర ఎర్ర సముద్రాన్ని చీల్చింది. ఆ కర్ర చాపితే ఆకాశం నుండి మన్నా కురిచింది. ఆ కర్ర చాపితే కింద అమాలేకీయులు ఓడిపోయారు. ఆ కర్రతో రాయిని కొడితే రాజులో నుండి నీళ్ళు వచ్చాయి. ప్రియ సంగమా, ఆ కర్ర యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది, దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు, ఆ వాక్యానికి మనం లోబడుతున్నప్పుడు ఏ చిన్న పనైనా ఉండొచ్చమ్మా, అందులోనే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ చేతి పనులన్నిటిలో దేవుడు నిన్ను